పర్షియా దేశాన్ని అహష్వేరోసు అనే రాజు పాలిస్తున్న కాలమది. అద్భుతమైన రాజభవనం, వేలాది సేవకులు, గొప్ప విందులు. కాని దేవుడు ఒక సాధారణ అమ్మాయి జీవితాన్ని మార్చబోతున్నాడు. యూదుల వంశానికి చెందిన అనాథ అమ్మాయి ఎస్తేరు. ఆమెను ప్రేమతో పెంచిన వ్యక్తి ఆమె బాబాయి మొర్దెకై. ఎస్తేరు అందంగా ఉండేది, కాని ఆమె అందం కంటే గొప్పది ఆమె హృదయం. ఒకరోజు రాజు కొత్త రాణిని ఎంచుకోవాలని నిర్ణయించాడు. దేశం నలుమూలల నుంచి యువతులను రాజభవనానికి తీసుకువచ్చారు. ఆ జాబితాలో ఎస్తేరు కూడా ఉంది. రాజు ఎస్తేరును చూసిన క్షణం ఆమెను అందరికంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు. అలా సాధారణ అమ్మాయి పర్షియా దేశ రాణిగా మారింది. రాజ్యంలో హామాను అనే గర్విష్టి అధికారి ఉండేవాడు. మొర్దెకై తనకు నమస్కారం చెయ్యలేదని కోపంతో అతడు యూదులందర్నీ చంపాలని కుట్రపన్నాడు. మొర్దెకై దుఃఖంతో రాజభవనం వెలుపల ఏడుస్తున్నాడు. అప్పుడు ఎస్తేరుకు ఒక సందేశం పంపించాడు. రాజు పిలవకుండా అతని దగ్గరకు వెళితే శిక్ష మరణం. కాని తన ప్రజల కోసం ఎస్తేరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. ఎస్తేరు రాజు సింహాసనం ముందు నిలబడింది. అందరూ ఊపిరి బిగపట్టారు. కాని రాజు తన బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. విందులో ఎస్తేరు హామాను కుట్రను రాజుకు తెలిపింది. నిర్దోషులైన యూదులను చంపాలని హామాను ప్రయత్నించాడని తెలిసిన రాజు అతనిపై కోపంతో తీర్పు చెప్పాడు. ఆ రోజు యూదులు రక్షించబడ్డారు. భయపడిన అనాథ అమ్మాయి దేవుని చేతిలో ధైర్యమైన రాణిగా మారింది.